విజయవాడ ఖమ్మం వరద ప్రాంతాలను ప్రస్తుతం భయంకరమైన బురద వేధిస్తోంది. ఎటు చూసినా బురదే ఉండడంతో ఇళ్లను పరిసరాలను శుభ్రం చేసుకోలేక రెక్కలు ముక్కలు చేసుకుంటున్నారు వరద బాధితులు. అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది అంటూ బిక్కుబిక్కుమంటూ రోజులు వెళ్లదీస్తున్నారు. వరద మిగిల్చిన నష్టం నుంచి ఎప్పుడు తేరుకుంటామా అని ఆవేదన చెందుతున్నారు. ఏపీలోని వేర్వేరు మున్సిపాలిటీల నుంచి విజయవాడకు ట్యాంకర్లను తెప్పించింది ప్రభుత్వం. వీటి ద్వారా విజయవాడ హెడ్ వాటర్ వర్క్స్ నీటిని సరఫరా చేస్తోంది. ఒక్కో లారీకి 8,000 లీటర్లను, ట్రాక్టర్ల ద్వారా 4,000 లీటర్ల నీటిని వీధుల్లోకి పంపిస్తున్నారు. అయితే ప్రస్తుతం 200 వరకు ట్యాంకర్లు 500 ట్రిప్పుల్లో నీటిని సరఫరా చేస్తున్నాయి. వరద బురదను తొలగించేందుకు ఏపీ ప్రభుత్వం 100కు పైగా ఫైర్ ఇంజన్లను విజయవాడకు రప్పించింది. వీటి ద్వారా రహదారులు, వీధులు, ఇళ్లలోని బురదను తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం విద్యాధరపురం, సితారా సెంటర్ సహా 45 డివిజన్లో శుభ్రం చేసే పనుల్ని అగ్నిమాపక శాఖ అధికారులు చేపట్టారు. ముంపు ప్రాంతాల్లో బురదతో పాటు పెద్ద ఎత్తున చెత్త పేరుకుపోవడంతో దాన్ని తొలగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ప్రొక్లైనర్లు, టిప్పర్లను రప్పించారు. బుడమేరు డ్రైన్తో పాటు ఇతర ప్రాంతాల్లోకి చెత్త, వ్యర్థాలు పెరిగిపోయాయి. వాటి వల్ల అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉందన్న తొలగించే పనుల్ని మొదలుపెట్టారు. ఇందుకోసం 2,000 మందికి పైగా పారిశుద్ధ్య సిబ్బంది పనుల్లో నిమగ్నమైంది. మున్నేరు నది ఖమ్మం నగరానికి మిగిల్చిన నష్టం అంతా ఇంత కాదు. మున్నేరు పరివాహక కాలనీల్లో ప్రజలు తీవ్ర నష్టపోయారు. పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు చేరుకున్న తర్వాత అక్కడ పేరుకుపోయిన బురదను చూసి కన్నీరు కారుస్తున్నారు. ఇంట్లో ఉన్న సమస్తం నాని పాడైపోయాయి. విలువైన టీవీ, కూలర్, ఫ్రిడ్జ్, ల్యాప్టాప్లు, విలువైన వస్తువులు ఎందుకు పనికి రాకుండా పోయాయని బాధితులు ఆవేదన చెందుతున్నారు. మున్నేరు ముంపునకు గురైన మోతీనగర్, బొక్కలగడ్డ, వెంకటేశ్వర కాలనీ, సారథినగర్, కరుణగిరి, పోలేపల్లి, మారుతినగర్ తదితర ప్రాంతాలకు చేరుకున్న బాధితులు బురదను ఎలా తొలగించాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. వరద ముంపు నుంచి తేలిన ఇళ్లను శుభ్రం చేసుకుంటూ ఉన్నారు. నదిలోని వ్యర్థాలు సైతం ఇళ్లలోకి వచ్చి చేరడంతో చెత్తను తొలగించడానికి రెక్కలు ముక్కలు చేసుకుంటున్నారు బాధితులు. వరదల్లో కొట్టుకు వచ్చిన గుర్రపు డెక్క, పిచ్చి మొక్కలు ఇళ్ల పరిసరాల్లో పేరుకుపోయి కంపు కొడుతున్నాయి. వాటర్ ట్యాంకర్లతో ప్రభుత్వం సరఫరా చేసిన నీళ్లతో ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు బాధితులు. మున్నేరు వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో రహదారులను పారిశుద్ధ్య కార్మికులు శుభ్రం చేస్తున్నారు. రోడ్లపై పేరుకుపోయిన బురద, అలాగే మిగతా చెత్తను తొలగిస్తూ ఉన్నారు. ముంపు నుంచి బయటపడిన ప్రాంతాల్లో వ్యాధులు వచ్చే అవకాశం ఉందని బాధితులు ఆందోళన చెందుతున్నారు. వరద నీటికి పేరుకుపోయిన చెత్తా చెదారం, బురదతో దుర్వాసన రావడమే కాకుండా దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇళ్లతో పాటు పరిసర ప్రాంతాలను శుభ్రం చేయడానికి కనీసం 10 రోజులైనా పడుతుందని చెప్తున్నారు. వరద బాధితులకు మినరల్ వాటర్ సరఫరా చేస్తూ ఉన్నారు. ఇంటింటికి వెళ్లి మినరల్ వాటర్ బాటిళ్లు పంపిణీ చేస్తున్నారు.